దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి సంఘటన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి నిందితుడిగా పేర్కొంటూ సిఐడి కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడ ఏసీబీ కోర్టు వరకు తీసుకొని వచ్చి ఆయన్ను అరెస్టు చూపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రస్తుతం ఆయన ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కంటే కూడా స్క్వాష్ పిటిషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి. స్క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో తిరస్కరించిన పరిస్థితుల్లో, డిస్మిస్ అయిన పరిస్థితుల్లో ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఏదైతే స్క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి అంశం ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదోపవాదనలకు సంబంధించి ఇప్పటికే 2 పర్యాయాలు సుప్రీంకోర్టులో వాదనలు జరిగినటువంటిది. ఓవైపు ఎవరైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఉన్నారో సిద్ధార్థ లోద్రా, హరీష్ సాల్వి, వీళ్ళిద్దరూ కూడా హోరాహోరీగా చంద్రబాబు తరపున చంద్రబాబు పాత్ర ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో లేదు అనేటటువంటిది నిరూపించేందుకు వాదనలు వినిపించడం జరిగింది. అలాగే మరోవైపు ఎవరైతే ముకుల్ రోహిత్కి ఆయన ఏపీ సిఐడి తరపున ఏపీ ప్రభుత్వ న్యాయవాదిగా కూడా సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ పైన స్క్వాష్ పిటిషన్కి సంబంధించి వ్యతిరేకంగా కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా చంద్రబాబు పాత్ర ఈ యొక్క కేసులో ఉంది అంటూ కూడా పేర్కొంటూ వాదనలు వినిపించిన పరిస్థితి. గత వాయిదాకు సంబంధించి చూస్తే ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వాదనలు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బోస్, జస్టిస్ ద్వివేదికి సంబంధించినటువంటి ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం వింది. అయితే హైకోర్టులో ఎందుకు ఈ స్క్వాష్ పిటిషన్ను తిరస్కరించింది, డిస్మిస్ చేసింది, అక్కడ సిఐడి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసింది, ఎలాంటి ఆధారాలను సబ్మిట్ చేసింది తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా హైకోర్టు నుంచి సమర్పించాలి, అక్కడ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తమకు సమర్పించాలంటూ కూడా ఒక అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి వాదోపవాదనలకు సంబంధించి చూస్తే కనుక ఈ వాదోపవాదనలకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసినటువంటి సిఐడి డాక్యుమెంటేషన్కి సంబంధించిన అన్నీ కూడా సిఐడి తమ లాయర్ ద్వారా సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఈ యొక్క వాదోపవాదనలకు సంబంధించి చూస్తే కనుక ఓవైపు 17A అనేటటువంటిది చంద్రబాబుకు వర్తిస్తుంది అనేటటువంటిది ముక్త కంఠంతో ఇటు చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఏదైతే కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది, విన్నవించడం జరిగింది. మరోవైపు సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఏదైతే చంద్రబాబు ఈ యొక్క 2018కి పూర్వమే ఉన్నటువంటి ఈ కేసు కావడంతో ఏదైతే 17A అమెండ్మెంట్ ఆయనకు వర్తించదంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఒకంత చంద్రబాబు న్యాయవాదులకు సంబంధించినటువంటి అంశాన్నే పేర్కొంటూ చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశాన్ని ముందు విచారించాలంటే కనుక 17Aని విచారించాలంటే కనుక నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మరలా. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో ఉన్నటువంటి ఆ యొక్క స్క్వాష్ పిటిషన్ అంశం అనే డిస్మిస్ అయిన పరిస్థితుల్లో ఈ అంశంపై నోటీసులు ఇవ్వకుండానే నేరుగా వాదనలు వినిపించవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా పేర్కొనడం జరిగింది. అయితే 17Aకి సంబంధించినటువంటి అంశం గత వాయిదాకు సంబంధించినటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున కూడా వాదనలు వినిపించినప్పటికీ ఇరుపక్షాలు కేవియట్ పిటిషన్ ద్వారా సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాదులు అలాగే స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క వాదనలు గత ఏదైతే వాయిదాకు సంబంధించినటువంటి సమయంలోనే వాళ్ళు వాదనలు వినిపించారు. అయితే తాజాగా ఈరోజు చూస్తే కనుక మరలా ఒకసారి ఈ కేసుకు సంబంధించి పునఃసమీక్ష నేపథ్యంలో అన్నీ కూడా ఆది నుంచి ట్రయల్ కోర్టు, ఏసీబీ కోర్టు ఏదైతే విజయవాడలో ఉందో ట్రయల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి సంబంధించినటువంటి అంశం మొదలుకొని ఇప్పుడు స్క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసే వరకు అసలు ఏం జరిగిందనేటటువంటి మొత్తం కూడా కూలంకుషంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇద్దరూ కూడా ఏదైతే అనర్గళంగా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది వాదనల పరంగా. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఈ యొక్క కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్ర లేదు, ఇదంతా కూడా అధికారుల యొక్క చేతివాటంతోనే జరిగింది. కానీ చంద్రబాబు నేరుగా ఈ యొక్క స్కామ్కు సంబంధించి అతని పాత్ర ఎలాంటి పరిస్థితుల్లో లేదు అనేటటువంటిది ప్రస్తుతం వాదించాల్సినటువంటి అంశంగా ఉన్నప్పటికీ ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లకుండా
ఏదైతే కేవలం 17A అనేటటువంటిది ఈ యొక్క అవినీతి నిరోధక చట్టానికి సంబంధించినటువంటి అంశంలో 2018లో పార్లమెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ కావడంతో ఈ అమెండ్మెంట్ అనేటటువంటి దాన్ని ప్రధానంగా తీసుకొని దానిపైన మాత్రమే అంటే స్క్వాష్ ఇవ్వాలంటే కంపల్సరిగా చంద్రబాబు పాత్ర అందులో ఉందా లేదా అనే దానికంటే అసలు సిఐడి రూల్స్ ఫాలో అయిందా లేదా, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేటప్పుడు ఖచ్చితంగా గవర్నర్ అనుమతి పొందాలనేటటువంటి అంశం ప్రధానంగా ఇక్కడ ఉన్న నేపథ్యంలో గవర్నర్ అనుమతి పొందకుండానే కేసు ఫైల్ చేయడం జరిగింది. గవర్నర్ అనుమతి పొందకుండానే ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం, రిమాండ్కు పంపడం జరిగింది అనేటటువంటి ప్రధాన అంశాన్ని చంద్రబాబు న్యాయవాదులు పదే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి కోర్టు కూడా ద్విసభ్య ధర్మాసనం కూడా ఎవరైతే ముకుల్ రోహిత్కి ఉన్నారో ఏపీ సిఐడి తరఫున ఏపీ ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న ఆయన్ను పలు ప్రశ్నలు సంధించిన పరిస్థితి, మీరు ఈ గైడ్ లైన్స్ ఎందుకు ఫాలో అవ్వలేదు అనేటటువంటిది. అలాగే ఇక్కడ ఏదైతే ఈ యొక్క 17A అనేటటువంటిది వర్తిస్తుందా లేదా అనేటటువంటి అంశం, గతంలో ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా కేసుకు సంబంధించి ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి అంశం, అలాగే యడ్యూరప్ప కేసుకు సంబంధించినటువంటి అంశం, ఇదే 17Aకి సంబంధించి వాళ్ళిద్దరికి ఊరట పొందిన పరిస్థితుల్లో చంద్రబాబుకు కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి, ఇది అప్లికేబుల్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని బాబు తరపున న్యాయవాదులు కూడా అడగటం జరిగింది. ఇక దీనికి సంబంధించి చూస్తే కనుక నేరుగా సుప్రీంకోర్టు ఏదైతే ప్రస్తుతం సిఐడి న్యాయవాదిగా ఉన్నటువంటి ముకుల్ రోహిత్కి సంబంధించి ఆయన కూడా కొన్ని ప్రశ్నలు సంధించిన పరిస్థితుల్లో ఆయన కొన్ని సమాధానాలు చెప్పడంలో కొంత దాటవేత ధోరణి కూడా అవలంబించారనేటటువంటిది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి సిఐడి దాఖలు చేసినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబుకు ఊరట కలుగుతుందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం వరకు జరిగినటువంటి వాదనలకు సంబంధించి లంచ్ తర్వాత తీర్పు ఉంటుందనేటటువంటి ఒక అంచనాలో ఉన్నప్పటికీ కూడా కోర్టు అనూహ్యంగా ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఇక శుక్రవారం ఏం జరగబోతుంది అనేటటువంటిది ప్రస్తుతం ఉత్కంఠగా ఉంది. ఈ కేసులో ఒకటే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నటువంటి అంశం ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదనలు విన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒకటే చెప్పడం జరిగింది, హైకోర్టుకు సంబంధించినటువంటి ఏ హైకోర్టు భారతదేశంలో ఉన్నటువంటి ఏ హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులు 17Aకి సంబంధించి కావచ్చు, అవినీతి నిరోధక శాఖ చట్టానికి సంబంధించి కావచ్చు, ఈ తీర్పులను తమ ముందు ఉంచవద్దు. ఎందుకంటే హైకోర్టులో ఉన్నటువంటి తీర్పులను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోదు. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి యశ్వంత్ సిన్హా కేసు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పులను మాత్రమే పరిగణలోనికి తీసుకొని దీనిపైన మాత్రమే పరిశీలన చేసేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అనుకూలంగా తమకు తీర్పు వస్తుందని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో యడ్యూరప్పకు సంబంధించి కావచ్చు, అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి యడ్యూరప్ప, అలాగే యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కావచ్చు, యశ్వంత్ సిన్హాకు సంబంధించి కూడా ఇదే తరహాలో తీర్పులు పాజిటివ్గా వచ్చిన పరిస్థితుల్లో అటు సుప్రీంకోర్టులోనే వచ్చినటువంటి ఈ యొక్క తీర్పులు కావడంతో సుప్రీంకోర్టు ముందుకు అదే తీర్పుల యొక్క సారాంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా అదే అంశాన్ని పలుమార్లు పేర్కొనడం జరిగింది. హైకోర్టుల్లో జరిగిన అంశాలను పరిగణలోకి తీసుకోవటం కాదు, సుప్రీంకోర్టులో గతంలో ఇదే కేసుకు సంబంధించి ఇదే తరహా అంశాలకు సంబంధించి ఆరోపణలకు సంబంధించి వచ్చినటువంటి తీర్పుల్ని పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాంటప్పుడు హైకోర్టుకు సంబంధించినటువంటి అంశం ఎందుకు అనే ఒక ప్రశ్న అనేది అందరినీ కూడా అటు సిఐడి తరపు న్యాయవాదిని ఉత్కంఠలో పడినట్లు చేసింది. ఎవరైతే సిఐడి తరపు న్యాయవాదికి మింగుడు పడని అంశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ అంశం తెలిసినటువంటి నేపథ్యంలో అటు సిఐడి కావచ్చు, ఇటు ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఏం జరగబోతుంది అనేటటువంటి డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చంద్రబాబు తరపు న్యాయవాదులు అయితే మాత్రం కన్ఫామ్గా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేటటువంటివి చూస్తే డెఫినెట్గా ఈ కేసులో 17A అనేటటువంటి చంద్రబాబుకి అప్లికేబుల్ అవుతుంది, డెఫినెట్గా ఆయనకు స్క్వాష్ వస్తుంది అనేటటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. ఇది తాజా సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క శుక్రవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పు వెలువరించబోతుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటిది.